భారీ వర్షాలు తెలంగాణలోని కామారెడ్డిని కోలుకోలేని దెబ్బతీశాయి. వరద నష్టాలపై జీఆర్ కాలనీ క్షేత్రస్థాయి పరిస్థితిని మా ప్రతినిధి జయపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాను కక్కలవికలం చేశాయి. దాదాపు 60 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ అంతా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే బుధవారం రోజున సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తమ ఇళ్లలో వస్తున్నారు. తమ ఇళ్లలో పరిస్థితిని చూస్తే అందరూ కూడా కన్నీటిని పర్యంతం అవుతున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే అంతా వరద తగ్గుముఖం పడడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందరూ కూడా ఆ సామాన్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అక్కడ కొంత వాటర్ సౌకర్యంతో కొంత ఇళ్లను అయితే శుభ్రం చేసుకుంటున్నారు. మనం చూస్తా ఉన్నాం. అందరూ కూడా చాలా మంది ప్రజలు కూడా ఇప్పటికే అందరూ ఇళ్లలోకి చేరుకున్నారు. వాళ్ళ సామాన్లను శుభ్రం చేసుకుంటున్నారు. అయితే భారీ ఎత్తున వర్షం రావడంతో సామాన్లన్నీ కూడా తడిసిపోయాయి. అదేవిధంగా బీరువాలు బట్టలు తడిసిపోయాయి, బియ్యం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారులు, సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి అందరూ కూడా జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్, అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాలు అందరూ అంటే వారు మళ్ళా నిన్న ఉదయం రావడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి సర్టిఫికేట్ ను తీసుకొని కట్టుబట్టలతో మళ్ళీ పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి అసలు వర్ణనాతీతమని చెప్పొచ్చు. అసలు అన్ని తడిచిపోయి అందరూ కూడా తీవ్ర నష్టాన్ని వాటింది ప్రజలందరూ కూడా. దాదాపు కొంతమంది అయితే వాళ్ళ బంధువులలోకి వెళ్ళారు. మరికొంతమంది అయితే ఆహారం అందక కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. మనం ప్రస్తుతం కొంతమంది మనతో బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లుంది పరిస్థితి? ఎప్పుడు మీకు వర్షం ఎట్లా వచ్చింది? ఇప్పుడు గంట నుంచి ట్యాంకర్ అడిగినాం, నీళ్లు లేవు అని చెప్పినా అందరు వచ్చిర్రు, అన్ని న్యూస్లు కవర్ చేస్తున్నారు, కానీ ఒక్కరు కూడా వాటర్ పోయట్లేదు. ఇక కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్ళినా మా ఇల్లు క్లీన్ అవుతుందంటే వాళ్ళు కూడా రావట్లేదు. ఎంత అవస్థలు పడుతున్నామంటే ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఏవి లేక ఈ నీళ్లు పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వెనకాలకు తీసుకెళ్తున్నారు. ఎవరికి చెప్పాలి ఈ గోస? పంపిస్తున్నామని పొద్దుటి నుంచి అంటున్నారు. ఇప్పటికి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకురాలేరు, పోయలేదు. దాదాపు 10-15 లక్షల నష్టం జరిగింది. మామూలుగా మార్నింగ్ వర్షం వస్తుందండి, క్యాజువల్గానే వస్తుంది. వెనకాల వాక్ కూడా నార్మల్గానే ఉంది. ఒకటేసారి అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్లో ఫ్లో వచ్చేసింది. ఇటు నుండి అన్ని వైపులా ఫ్లో వచ్చేసింది. ఆ ఫ్లో వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్దామన్నా వెళ్ళే సిచ్యువేషన్ లేదు మాకు. లేకపోవడం వల్ల ఎవరేం బయటకు వెళ్ళలేకపోయినాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. 2 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నాం. మేము ఆ రోజు 10:30 వరకు ఇక్కడ ఉన్నాము. మాకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. సో ఎక్కడ బయట ఉన్నా కానీ చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని తీసుకొని ఉండడం కష్టమని మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. 2 రోజుల నుంచి అక్కడే ఉన్నాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వస్తువులు ఏమేమి తడిచిపోయాయి? ఏమైనా పనికొచ్చే అవకాశం ఉందా? ఏమీ మిగలలేదండి. ఇది మిగిలింది, ఇది పనికొస్తుందని ఏమీ లేదు. అన్ని పాడైపోయినాయి. గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ తప్ప అన్ని పాడైపోయినాయి, ఏమీ మిగలలేదు. ముఖ్యంగా అంటే అనేక సార్లు ప్రతి వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయి, కానీ ఎప్పుడు కూడా వరద చుట్టుముట్టిన పరిస్థితి. అంటే ఈ బుధవారం రోజునే వర్షం అంతా కూడా ఇళ్లలోకి చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? పోయినసారి కూడా వచ్చినాయండి వాటర్, కానీ ఇంత ఎక్కువగా రాలేదు. ఈసారి ఇంత ఎక్కువగా ఎందుకు వాటర్ వచ్చినాయి అనేది తెలియదు. మాకు ముందు నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా క్లౌడ్ బరస్ట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ లేదు. ఇంత హెవీగా ఉంటుంది, కొంచెం అలర్ట్గా ఉండాలని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాబట్టి మేము ఎటు వెళ్ళడానికి ఆస్కారం లేదు. వాటర్ ఎలా వచ్చినాయి అనేది అంటే తర్వాత తెలిసిన న్యూస్ ఏంటంటే పక్కన ఊళ్ళల్లో ఉన్న చెరువు కట్టలు తెగిపోవడం వల్ల వాటర్ వచ్చినాయనే న్యూసే మాకు తెలుసు తప్ప ఇంత ఎఫెక్ట్ చేస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు.